Hello ladies and gentlemen, welcome back to my YouTube channel JP Vlogs. సో ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే బండి టైర్లు మార్పిద్దామని వచ్చినాం. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయక, కొంచెం ఇన్కన్సిస్టెంట్గా వెళ్తున్నాం. సో ఫ్యూచర్లో వచ్చేసి కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ సో బండి టైర్ వచ్చేసి 2 weeks నుంచి మారుదాం అనుకున్నా, టైం దొరకలేదు, కొంచెం పర్సనల్ వర్క్లో స్టక్ అయిపోయి ఉండే. సో ఈరోజు అయితే మనం ఎంఆర్ఎఫ్కి వచ్చినాం, బ్యాక్ టైర్ చేంజ్ చేయబోతున్నాం. ఎంత అయింది అనేది అంతా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఎంఆర్ఎఫ్కి అయితే వచ్చినాము. ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా హైత్నగర్కి వెళ్ళే దారి. చూద్దాం మీరు దొరుకుతుందా లేదా అనేది, చూసి అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అడిగిన లోపలికి వెళ్ళి వాళ్ళు పంపిస్తా అన్నారు, చూద్దాం. బ్యాక్ టైర్ కూడా ఉన్నాయా? ఎంత అన్న టైర్? అది టైర్ అయితే ఉందంట ఫ్రెండ్స్గా. ఎంత అంటే 140/7. మొత్తం అయితే అన్న 3,500 అన్నారు. డిస్కౌంట్ అయితే ఏం లేదు ఇప్పుడు. వారంటీ ఉంది అన్న దీనికి? 4 years 4 years వారంటీ. ఇది కండిషన్ టైర్ది. మొత్తం టైర్ మొత్తం క్రాక్సే ఉంది. సో బర్న్అవుట్ చేస్తుంటే వీడియో సరిగ్గా రికార్డ్ కాలేదు. సో ఇప్పుడు మొత్తం చేంజ్ చేసి అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. వీడియో చూడండి ఎట్లా చూస్తారు అందరూ. ఓకే, ఇవన్నీ తీసిన అనమాట వీడియో. చలో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మాంజా కూడా దొరుకుతుందా దీనికి? మొత్తం దాని మొత్తం మాంజా కూడా చుట్టుకొని ఉంది. ఏం దీనికి మాంజా చుట్టుకొని ఉంది. ఇంత మాంజా. చూద్దాం ఎట్లా చేంజ్ చేస్తారు ఏంటంటే. టైర్ అయితే ఫిట్ చేసేసారు, పేమెంట్ ఏందో చూసేసి పెట్టుకోవడం అయిపోయిందన్న. అది వారంటీ కార్డ్ ఏమన్నా ఇస్తారా? జాన్. మొబైల్ 8247. చలో థ్యాంక్స్ అన్న.
అయిపోయింది, బిల్లు కూడా తీసేసుకున్నాం, వెళ్ళిపోవడం కదా. ఇప్పటికైతే అంతే, నేను తర్వాతకి వెళ్ళి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రికార్డ్ ఏమవుతుందో తెలుస్తుంది. Caravana. మొత్తానికి అయితే టైర్ మార్పించుకొని వచ్చినాము. 5:30లో ఉండే, ఇప్పుడు ఏడికి వచ్చినామంటే విక్టోరియా మెమోరియల్. సో అసలు ఏమైందంటే అక్కడ బర్నౌట్ కొట్టగానే బండి ఆల్మోస్ట్ 90% టైర్ అయిపోయింది, ఓ 10% మిగిలి ఉంది అంతే. ఆ టైర్లో అప్పటికే దగ్గర 60 to 70 seconds వరకు నేను గట్టి బర్న్అవుట్ చేసిన. ఆ బర్న్అవుట్ చేసే వరకు ఏమైందంటే అక్కడ లైక్ అన్న వచ్చేసి ఆ కెమెరా ఆన్ చేయడానికి రాలేదు. ఇక ఆయన తప్పు కాదులే అది. అయితే నేను కెమెరా ఇచ్చేసి వచ్చేసిన, నేను ఆ బటన్ వస్తామని చెప్పలేదు. ఆయన ఏం చేసిండు, మొత్తం అయిపోయినాక అన్న అనే వరకు అప్పుడు ఆయన ఆ బటన్ వత్తిండు. అది ఏమైందంటే లాస్ట్ కొంచెం ఫ్యూ సెకండ్స్ మాత్రం అది రికార్డ్ అయింది, బట్ ఇట్స్ ఓకే. మొత్తానికి అయితే ఎప్పటి నుంచో అనుకుంటుండే టైర్ అయితే చేంజ్ చేయించేసిన. ఇప్పుడైతే సెట్ ఉంది. అసలు బండి పర్ఫార్మెన్స్ కూడా చాలా చేంజ్ అయింది. ఇంతకుముందుకి నేను అదే ఇక్కడ కూలెంట్, ఇది ఇక్కడ 93 అనిపిస్తుందా ఈ కూలెంట్ టెంపరేచర్, అది వచ్చేసి ఊరికే లైక్ 114 హై టెంపరేచర్కి వెళ్ళిపోయి బండి ఇట్లా ఆఫ్ అవుతుండే. నేను ఎందుకబ్బా అని చెప్పి అనుకుంటుండే, అది మొత్తం ఎఫెక్ట్ వచ్చి వెనక టైర్ వల్లనే. వెనక టైర్ వల్ల ఏమైందంటే ఇంజన్ మీద ప్రెషర్ ఎక్కువ పడ్డది. సో మనం ఎక్కువ యాక్సిలేటర్ ఇచ్చే వరకు బండి ఎక్కువ తిరగకపోయేది, అందుకు అది. సో చూపిస్తా మీకు ఇప్పుడు. ఓకే, సో ఇన్ని రోజులు వీడియో ఎందుకు రాలేదు అంటుంటే పర్సనల్ వర్క్ ఏం కాదు, కానీ నేను 2 వీడియోస్ షూట్ చేసి పెట్టినా. అది ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అప్లోడ్ చేయడానికి, నేను అందుకే ఇక అప్లోడ్ చేయలేదు. సో తొందరలో అది కూడా నేను అప్లోడ్ చేస్తా. ఇంకా కొన్ని వీడియోస్ తీసుండే కానీ లైక్ మైక్ లేదు ప్రస్తుతానికి, సో ఆడియో కరెక్ట్ అవుతుంది, అందువల్ల ఏం చేయలేకపోతున్నా. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది నాకే తెలియదు. సో విల్సి, నేనైతే ఇప్పుడు బండి తీసుకొని బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది నాకు తెలియదు. నేను ఒకవేళ లైక్ ఎక్కడికి వెళ్తున్నా అనేది నేను ఈరోజు మొత్తం మీకు ఓ వ్లాగ్ అయితే తీసి. ఇక్కడ లేఅవుట్ బాగుంది. ఇది ఈ పంజాబ్లో ఏమేమి ఉన్నాయో మొత్తం మ్యాప్లో చూపిస్తారు. బుల్లెట్, బాంగ్రా అంట. ఇక్కడ వీడియో తీసుకుంటే అందరు పిచ్చర్లోకి చూస్తారు, ఏంద్ర ఇక్కడ ఏం చేస్తున్నారు. ఇది ఇంకా ఈ లోగో ఇక్కడ వీళ్ళకని చెప్పి కస్టమైజ్డ్ జ్యూస్ లెక్కనే ఉన్నాయి. कौन सा फ्लेवर है? मैंगो फ्लेवर. So it's mango, that's rose lassi. लस्सी. हाँ, Okay. lassi है. Okay. This is Sitapur desert. Okay. And this one is strawberry. Okay. कितने में है? ये 90 rupees है. 90 रुपीज़. इसमें एक दे दो भाई. Okay. वो टेबल में लेकर ఇది దగ్గర కస్టమైజ్డ్ ఉంది. ఆ జ్యూస్లు ట్రై చేసి చెప్తా ఎట్లుందో. తెచ్చిరు మ్యాంగో లస్సీ. బాగుండే, నైస్.
అది మ్యాంగో, ఇది వచ్చి రోజ్ అన్నారు. అది వచ్చి 5 స్టార్స్కి ఒక 3.5 వచ్చు అంతే. అంత ఓకే మరి అనేటట్లేదు కానీ ఓకే. ఇది 4 ఇవ్వచ్చు. ఈ రోజు బాగుంది. సేమ్ ఇదే వీళ్ళదే ఇక ఓన్ బ్రాండింగ్ ఇది. బాగుంది టేస్ట్ అంతే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అయిపోయింది ఈ రోజుకి వ్లాగ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.